మద్యం టెండర్లలో అదృష్టవంతులు ఎవరో ఈ రోజు తేలిపోనుంది. భారీగా దాఖలైన టెండర్లలో నుంచి లాటరీ పద్ధతిన మద్యం షాపులను కేటాయించనున్నారు. మద్యం షాపుల కోసం జిల్లాల్లో పోటీ అధికంగా ఉండగా నగరాల్లో అంతంత మాత్రంగానే రెస్పాన్స్ కనిపించింది. మారిన మద్యం పాలసీలో లాటరీతోనే షాపుల కేటాయింపు జరగనుండటంతో లక్కుతో లిక్కర్ షాపు రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు వ్యాపారులు. మద్యం దరఖాస్తులు దాఖలు చేయడానికి వ్యాపారులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వైట్ కార్డు హోల్డర్లు మద్యం షాపులు వేయకూడదనే నిబంధన లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో దరఖాస్తులు భారీగా నమోదయ్యాయి. వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా షాపుల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. వందల్లో షాపులుంటే వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. 25,000 నాన్ రిఫండబుల్ మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మహిళలు అప్లికేషన్లు దాఖలు చేయడంలో పురుషులతో పోటీ పడ్డారు. ఈ జిల్లాలో 321 షాపులకు టెండర్లు దాఖలయ్యాయి. లిక్కర్ షాపుల కోసం విశాఖలో కూడా పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. లాటరీ పద్ధతిలో షాపులు పొందేందుకు వ్యాపారులు క్యూ కట్టారు. ఖమ్మం జిల్లాలో కూడా మద్యం వ్యాపారుల సందడి మొదలైంది. షాపులు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున అప్లికేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల కోసం మహిళలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. పాలమూరు జిల్లాలో మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయం నిండిపోయింది. 169 దుకాణాల కోసం వందలాది మంది పోటీ పడ్డారు. సింగిల్ షాపులున్న ప్రాంతాల్లో పోటీ అధికంగా ఉంటోంది. వైట్ కార్డు హోల్డర్లు వేయకూడదనే నిబంధన లేదని, అయితే వైట్ కార్డు హోల్డర్ దరఖాస్తు చేస్తే వారిని ధనికులుగా గుర్తించి కార్డు రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. వైట్ కార్డ్ హోల్డర్ వేయకూడదు అని రూల్ లేదు. ఎక్సైజ్ కమిషనర్ గారు కూడా అలాంటిది ఏమీ రాయలేదు. ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు గివ్ ఇట్ అని చెప్పి ఉంది. అలా వైట్ కార్డ్ హోల్డర్ ఎవరైనా వేసి ఉంటే కార్డ్ హోల్డర్ కెనాట్ బీ అ రిచ్ మ్యాన్. పాట పాడే అంత ఉండదు కాబట్టి కార్డ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అంతే. నల్గొండ జిల్లాలో లిక్కర్ షాపుల కోసం దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. ఎక్సైజ్ కార్యాలయంలో వసతులు లేకపోవడంతో వ్యాపారుల మధ్య తొక్కిసలాట జరిగింది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో రాత్రైనా వాటిని స్వీకరించారు. వ్యాపారులు డీడీలను తీసుకుని క్యూలు కట్టారు. పెద్ద ఎత్తున వ్యాపారులు వస్తారని తెలిసినా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని, వాళ్ళ చుట్టాల వాళ్ళని, ఎమ్మెల్యే తమ్ముళ్ళు అని చెప్పేసి వాళ్ళందరూ లోపల తీసుకెళ్లిపోతున్నారు. లైన్లో ఉండే వాళ్ళని ఇంతే ఉంచేశారు అనమాట. మేము వచ్చి 2 గంటలు అవుతుందండి. కీలో ఉండేవాళ్ళు ఉన్నారు, లోపలికి ముందు వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారు. కనీస సౌకర్యాలు అంటూ ఏమీ కల్పించట్లేదండి. ఒక్కొక్కరి దగ్గర 25,000 లెక్కన ఇవాళ కొన్ని కోట్లు గడించుతుంది ఎక్సైజ్ శాఖ. కానీ వాళ్ళ కనీసం మినిమం నాలెడ్జ్ లేదు, కనీసం వాటర్ ఇవ్వాలని కూడా లేదు. ఈ వంతు 2 గంటల నుండి లైన్లో నిలబెట్టారు. ఎవరి ద్వారా వాళ్ళ చుట్టాలని వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు లోపలికి. ఇదంతా ఏమాత్రం బాగాలేదు. దీని మీద చర్యలు తీసుకోవాలి ఎక్సైజ్ శాఖ మీద. ప్రకాశం జిల్లాలో 3,000 మంది మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి సగటున 50 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్లో కూడా లిక్కర్ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేశారు. ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడంతో వ్యాపారులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో 3,000కు పైగా దరఖాస్తులు నమోదయ్యాయి. అప్లికేషన్లు దాఖలు చేసే ప్రక్రియ పూర్తి కావడంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో లాటరీ పద్ధతిన షాపులు ఖరారు చేయనున్నారు. అర్బన్ ఏరియాల్లో ఉన్న దుకాణాలకే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రూరల్ ప్రాంతాల్లో కొన్నింటికి దరఖాస్తులు పెద్దగా నమోదు కాలేదు. లాటరీ పద్ధతిలో షాపులు ఖరారు చేస్తున్న దృష్ట్యా ఎంపిక కేంద్రాల వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్సైజ్ అధికారులు, జిల్లా అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు.